కడతా ఉన్నాం మేము ఈరోజు. ఒక సికింద్రాబాద్ రైల్వే స్టేషనే 720 కోట్లతోటి శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కట్టబోతా ఉన్నాం. ఇక్కడ మరి చర్లపల్లిలో న్యూ రైల్వే టెర్మినల్ తీసుకొచ్చాము. అన్ని రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి రైల్వేల అభివృద్ధి కోసం 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తి చేశాం. 5 వందే భారత్ ట్రైన్లు తీసుకొచ్చాం సికింద్రాబాద్కు. అదే కాకుండా మొత్తము సింగిల్ లైన్ ఉన్నటువంటి అన్ని రైల్వే డబల్ చేశాం. డబుల్ ఉన్నాయి, ట్రిపుల్ చేశాం. 3 ఉన్నాయి, 4 రైలు నిర్మాణం చేస్తూ ఉన్నాం. అద్భుతంగా గ్రీన్ ఫీల్డ్ రైల్వే రేపు తీసుకుపోతా ఉన్నాం. అంతేకాకుండా ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ పూర్తి చేశాం. ఎంఎంటీఎస్ హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు 350 కోట్లతో మంజూరు చేశాం. ల్యాండ్ ఇవ్వడం లేదు, రాసుకుంటలేరు మీరు. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క హైదరాబాద్లో మెట్రో కోసం 1400 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కొమరెల్లి మల్లన్న భక్తులు వెళ్తారు కాబట్టి కొత్త రైల్వే స్టేషన్ అక్కడ మంజూరు చేసి భూమి పూజ చేయించింది కిషన్ రెడ్డి. దేవుడి పాద సమక్షంలో భూమి పూజ చేశాం. రీజనల్ రింగ్ రోడ్ కోసం 26,000 కోట్ల రూపాయలు మంజూరు చేశాం. రీజనల్ రింగ్ రోడ్ కోసం దేశంలో ఎక్కడ లేదు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే నా దగ్గర లిస్ట్ ఉంది. ఈరోజు మీరు రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కు 716 కోట్లు, ఈరోజు వరంగల్లో 716 కోట్ల రూపాయలతోటి రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పూర్తి చేశాము. ఫిజికల్ ప్రోగ్రెస్ 65% పూర్తయింది. ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ 50% పూర్తయింది. యాక్టివిటీ ఆఫ్ ప్రొడక్షన్ స్టార్ట్ మార్చ్ 2026లో ప్రొడక్షన్ పూర్తవుతుంది. కోచ్ల మ్యానుఫ్యాక్చరింగ్ తయారయ్యేది ఇక్కడ. అంతేకాకుండా సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు మంజూరు చేశాము. ఇంకా భూమి పూర్తిగా ఇవ్వలేదు. భూమి పూర్తిగా ఇస్తే రెడీగా ఉన్నాము. డిజైన్లతో ప్రధానమంత్రి గారితో శంకుస్థాపన చేపిస్తాం. అంతేకాదు ఎయిమ్స్ మీరు వస్తుంటే దారిలో కనిపిస్తుంది ఎయిమ్స్ హాస్పిటల్. ఆ ఎయిమ్స్ హాస్పిటల్ 1350 కోట్ల రూపాయలతోటి తెలంగాణలో గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఆ రకమైనటువంటి అద్భుత భవనాలు ఎక్కడన్నా చూశారని అడుగుతాను. హాస్పిటల్లో ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా అటువంటి భవనాలు లేవు. అత్యద్భుతమైనటువంటి భవనాలు నిర్మాణం చేస్తున్నాము. ఈరోజు కొత్త పద్ధతిలో, నూతన పద్ధతిలో ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేస్తాను. నేను ఎవ్రీ వీక్ మానిటరింగ్ చేస్తాను. అదేవిధంగా ఈరోజు మన యొక్క చర్లపల్లి రైల్వే స్టేషన్ కానీ కొమరవెల్లి రైల్వే స్టేషన్ కానీ అనేక రకాలుగా ఈరోజు రామగుండంలో ఎన్టీపీసీ ఆధ్వర్యంలో ఇప్పటికే 800 మెగావాట్ల ప్రాజెక్టు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేశాడు. పవర్ జనరేషన్ కూడా అవుతుంది. మరొక 800 మెగావాట్ల పవర్ జనరేషన్కు శంకుస్థాపన అయింది. ఈ సంవత్సరం ఎండింగ్ లోపల మిగతా 800 పవర్ జనరేషన్ అవుతుంది. ఆల్మోస్ట్ 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేశంలో మొట్టమొదటి ఫ్లోటింగ్ సోలార్ యూనిట్ రామగుండంలో తీసుకొచ్చాము. అది పని కూడా ఉత్పత్తి ప్రారంభమవుతా ఉంది. అంతేకాకుండా ఈరోజు ఎరువుల మీద 60,000 కోట్ల రూపాయల సబ్సిడీ తెలంగాణకు వచ్చింది. అంతేకాకుండా కిసాన్ సన్మాన్ నిధి కావచ్చు, లేకపోతే అనేక రకాలుగా ఈరోజు గ్రామ పంచాయతీలకు 13,000 కోట్ల రూపాయలు గ్రామ పంచాయతీలకు ఇచ్చాము. గ్రామాలలో రోడ్ల నిర్మాణం కానీ, గ్రామాలలో వీధి లైట్ల మెయింటెనెన్స్ కానీ, గ్రామాలలో వీధిల పారిశుభ్ర కార్మికుల జీతాలు కానీ, గ్రామ పంచాయతీ బిల్డింగ్ సంబంధించినటువంటి ఎలక్ట్రిఫికేషన్ కానీ, అన్ని రకాలుగా గ్రామాల మెయింటెనెన్స్ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతుంది. అది టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ గత 10 సంవత్సరాలుగా 1 రూపాయి అయినా ఏ గ్రామానికి ఇచ్చారా? వీళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఒక్కటి లేవు. అంతేకాకుండా పట్టణాలకు కావచ్చు, సడక్ యోజన, ప్రధానమంత్రి సడక్ యోజన కావచ్చు, అదేవిధంగా ఈఎస్ఐ మెడికల్ కాలేజ్ కానీ, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ కానీ అద్భుతంగా ఈరోజు 4th ఇయర్ పూర్తయిపోతుంది. ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ చాలా బాగా జరుగుతూ ఉంది. కొత్త బిల్డింగ్లోకి షిఫ్ట్ చేసాం.
ఎయిమ్స్ మెడికల్ కాలేజీలో విద్యార్థుల హాస్టల్ పూర్తి అయిపోయింది. హాస్టల్ పిల్లలు ఉంటున్నారు. త్వరలోనే ఆ యొక్క ఎయిమ్స్ హాస్పిటల్ను ప్రధానమంత్రి గారు డెడికేట్ చేయనున్నారు. ఈ రకంగా అనేక అంశాలు మీరు రాయాలనుకుంటే చాలా ఉన్నది కాబట్టి నేను ఎవరు రాసుకుంటలేరు కాబట్టి నేను చెప్తలేను. అంతేకాదు ఈరోజు మీకు తెలుసు ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల కోసం, గవర్నమెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తుల కోసం, చిన్న చిన్న వ్యాపారాలు చేసేటువంటి మిడిల్ క్లాసు ఎస్ఎంఎంఈకి సంబంధించినటువంటి వాళ్ళ కోసం 2.5 లక్షలు ఉండేది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 2.5 lakhs ఉండేది. ఈరోజు మీరందరూ కూడా మీకు ఎంత జీతం వస్తుందో తెలియదు నాకు, కానీ 12 లక్షల వరకు కూడా మీరు ₹1 ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేకుండా 12,70,000 రూపాయలు ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ చేయడం జరిగింది. 2.5 లక్షలు ఉండేది నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు, ఈరోజు 12,70,000కి చేరింది. చిన్న విషయం కాదు, కొన్ని కోట్ల మంది ప్రజలకు మేలు జరిగే విషయం ఈరోజు తీసుకున్నారు. ఇదంతా తెలంగాణకు రారా? ఈరోజు 5 కేజీల బియ్యం తెలంగాణకి ఇస్తున్నాడు పేద ప్రజలకు, అది తెలంగాణకు రాదా? ఇవన్నీ కూడా తెలంగాణకి ఏం తెచ్చిండు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మేనిఫెస్టో రాసుకుంటున్నప్పుడు వాళ్ళ రిసోర్స్ ఆధారంగా వాళ్ళు రాసుకున్నారు. మేము మేనిఫెస్టో రాసినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని నిధులు వస్తాయి, ఏ రకంగా మేము చేయాలో మేము తయారు చేసుకుంటాం. వాళ్ళు రాసినటువంటి మేనిఫెస్టో మేమెందుకు ఇంప్లిమెంట్ చేస్తాము? మా మేనిఫెస్టో మేము ఇంప్లిమెంట్ చేస్తాం. తెలంగాణలో నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీస్ ఇచ్చినప్పుడు కానీ 420 సబ్ గ్యారెంటీస్ కానీ మీరు ఇస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇస్తేనే చేస్తామని ప్రకటించినావా? ప్రకటించలేదు కదా. కాబట్టి నువ్వు మాకేం చేస్తావు? ఈరోజు ఇక్కడ మెగా టెక్స్టైల్ పార్క్ నేను తెచ్చిన, ఇక్కడ నేను స్వయంగా కారణం. వరంగల్లో మెగా టెక్స్టైల్ పార్క్ తావడానికి నేను కారణం. 7 వచ్చినాయి దేశంలో, 7 ఒకటి పెట్టాను. దానికి ఇంకా లిటిగేషన్ ల్యాండ్ గ్రీన్ ఫీల్డా పెండింగ్లో ఉంది. అదేవిధంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ పార్కు దేశంలో వస్తే ఎక్కువ వచ్చిన దాంట్లో హైదరాబాద్ తెలంగాణ తీసుకురావడం జరిగింది. ఎన్ని అంటూ చెప్పాలా, చాలా. ఈరోజు అనేక సైన్స్ సిటీ హైదరాబాద్లో, దేశంలో ఎక్కడ లేని సైన్స్ సిటీ హైదరాబాద్లో తీసుకొచ్చాం. చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇవన్నీ నేను 2.5 గంటల పాటు హైదరాబాద్లో పవర్ ప్రజెంట్ చేశాను. వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళు ఏమి చూడరు. ఇవి వాళ్ళది ఏమైంది మాటనే కదా. మీరేమో పేపర్లో స్కోరింగ్ ఇస్తారు, రాస్తారు. ఏం చేసిండు కిషన్ రెడ్డి, మోడీ ఏం చేసిండు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు అడగాలి. ఇవన్నీ అడగాలి. ఇవన్నీ తెచ్చారు కదా, మా వరంగల్కి ఇన్ని చేశారు కదా, అడగాలి మీరు కూడా.